హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనము సన్ స్క్రీన్ గురించి తెలుసుకుందాము. ఇది ఎలా యూస్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి, ఎందుకు యూస్ చేయాలి, యూస్ చేయడం వల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత అమౌంట్ అప్లై చేసుకోవాలి, ఏ ఏజ్ నుంచి వాడాలి అనేది ఫుల్గా తెలుసుకుందాము. ఇక్కడ నేనైతే విఎల్సిసి కంపెనీ తీసుకున్నానండి. మీరు ఇదే కాదు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్సులు కనిపిస్తున్నాయి కదా, ఎన్ని ప్లస్సులు ఉంటే అంత బాగా ఉంటుందన్నమాట, అంత మంచిదన్నమాట ఫేస్కి. ఇక్కడ వచ్చేసి యూవీఏ యూవీబీ అనేది ఇచ్చారు కదా, ఇది మనకి యువి రేడియేషన్స్ అన్నమాట. మనము ఎండ నుంచి కాపాడుకోవడానికి, ఎండ వల్ల ట్యాన్ అవ్వకుండా, ముడతలు రాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా ఉండటానికి మనము సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి. ఇంకా ఎండ వల్ల డైరెక్ట్గా స్కిన్లోకి వెళ్ళిపోయి యూవీలు మనకి కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తాయి అన్నమాట. అలాగే ముడతలు కూడా రాకుండా చేస్తుంది. మనకి ఎండ నుంచి ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ సన్ స్క్రీన్ వచ్చేసి. ఇది మనము 2 లేయర్స్గా అప్లై చేసుకోవాలి. ఇది పొల్యూషన్ నుంచి, ఎండ నుంచే కాదండి, మనము వంట చేసేటప్పుడు వేడి తగులుతుంది కదా, ఆ వేడి నుంచి కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు 15 to 10 మినిట్స్ యూస్ చేసిన తర్వాత, ఇది అప్లై చేసుకున్న తర్వాత మనము ఎండకైతే వెళ్ళాలండి. ఇది మనకి టోనర్గా, మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి. మెయిన్ మనకి ట్యాన్ రాకుండా, ముడతలు రాకుండా అయితే చేస్తుందన్నమాట. ఇది యూస్ చేసిన 6 monthsకి మనకి తేడా అయితే చాలా బాగా తెలుస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ అండి. ఇది 50 grams ఉంది. ఇదైతే మనకు ఆయిలీగా ఉండదండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనము బాగా రబ్ చేసేసుకొని కొద్దిసేపు అలా వదిలేసిన తర్వాత వేరే ఏ ప్రోడక్ట్స్ అయినా మనము దీనిపైన అప్లై చేసేసుకోవచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చండి. ఇది యూస్ చేసిన తర్వాత మనకి ఆయిలీగా అనిపిస్తుంది. అలా ఆయిలీగా అనిపించకూడదు అంటే మనము అప్లై చేసిన తర్వాత 1 లేయర్ కానీ 2 లేయర్స్ కానీ అప్లై చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ అమౌంటే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత మనము కొద్దిగా ఆరబెట్టేసుకుంటే మనకి ఆయిలీగా అయితే ఉండదండి. ఇది ఎలాంటిది తీసుకోవాలి అంటే, ఇక్కడ మనకి 30+ ఇలా ఇచ్చారు కదా, ఈ ప్లస్లను చూసి అయితే మనము చూస్ చేసుకోవచ్చు. ఎన్ని ప్లస్లు ఎక్కువగా ఉంటే ఇందులో 30, అలాగే 40, 50 ఇలా ఉంటుంది. ఇంత దాకా తీసుకోవచ్చు మనము. SPF అనేది ప్లస్లు ఎన్ని ఉంటే అంత మంచిదన్నమాట. ఇది బయటకి వెళ్ళేటప్పుడే కాదండి, మనము ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నా ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే, మనకి కిటికీల ద్వారా కానీ, వంట చేసేటప్పుడు స్టవ్ నుంచి కానీ వేడి వస్తుంది కదా, అది కూడా మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుందన్నమాట. అలా డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే, తర్వాత మనం వేరే ప్రోడక్ట్స్ ఏమి యూస్ చేయకుండా ఉండాలి అంటే, డ్యామేజ్ అయిన తర్వాత ఇలా సన్ స్క్రీన్ యూస్ చేస్తే సరిపోతుందండి. మనకి ట్యాన్ రాకుండా బాగా పనిచేస్తుందన్నమాట ఇది. అలాగే ముడతలు రాకుండా కూడా చేస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్ అయితే రాకుండా చేస్తుందండి. ఇలా ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనము ముందుగానే సన్ స్క్రీన్ని యూస్ చేస్తే సరిపోతుంది. రెడ్యూస్ పిగ్మెంటేషన్, నో గ్రీజీ, ఈజీ అబ్జర్వింగ్, ఈజీగా అబ్జర్వ్ అవుతుందన్నమాట మనకి ఫేస్కి అయితే అప్లై చేసిన తర్వాత. ఇది చాలా లాంగ్ టైం కూడా ఉంటుంది మనము అప్లై చేసుకున్న తర్వాత. ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది.
దీని కాస్ట్ అయితే 225 రూపీస్ అండి. మీరు ఏ కంపెనీనైనా తీసుకోవచ్చు, ఇదే అని కాదు. మనము కొనే ముందు SPF అనేది ఎంత ఉంది అని చూసి కొనుక్కుంటే సరిపోతుందండి. ఇదైతే ఇలా ఉంది సన్ స్క్రీన్ వచ్చేసి. మనము ఇది యూజ్ చేస్తున్నప్పుడు 6 మంత్స్ తర్వాత మనకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి. అప్పుడే తేడా కూడా కనిపిస్తుంది మన ఫేస్లో. ఫేస్ కూడా గ్లో అవుతుందన్నమాట. బయటికి వెళ్ళే వాళ్ళైతే తప్పనిసరిగా ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలండి. మనకి ఎండ నుంచి యూవీ రేడియేషన్స్ అనేవి వస్తాయి, అవి రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇది యూవీ నుంచే కాదు, పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతుంది. అందుకే సన్ స్క్రీన్ అనేది అందరూ తప్పకుండా యూజ్ చేయాలి.